హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా కొంచెం హెవీగా అనిపిస్తుంది, కానీ ఇడ్లీ తింటే మాత్రం లైట్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ ఇడ్లీ గట్టిగా వస్తాయి. అలా కాకుండా ఎప్పుడు చేసినా కూడా తెల్లటి ఇడ్లీ, అలాగే సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే ఇడ్లీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియోని మిస్ అవ్వకండి. దీనికోసం ముందుగా నేను 1 గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. అలాగే నేను పొట్టుపప్పు యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గుళ్ళైనా వేసుకోవచ్చు. అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ కూడా మినపప్పుతో పాటే నానబెట్టుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి. రవ్వ బాగా నానుతుంది కాబట్టి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. మీరు మినపప్పు ఎప్పుడైతే నానపోసుకుంటారో అదే టైంలో ఇడ్లీ రవ్వ కూడా నానపోసుకొని ఒకసారి ఇడ్లీ ట్రై చేయండి, బాగుంటాయి. వీటిని కనీసం 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపప్పు ఎంత బాగా నానితే పిండి అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని క్లీన్ చేసుకున్న తర్వాత గ్రైండర్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో కంటే కూడా ఇడ్లీ కోసం మనం గ్రైండర్లో పిండిని గ్రైండ్ చేసుకుంటేనే ఇడ్లీ బాగా స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి. పిండి ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మధ్యలో అంతా కలిసేలాగా ఒకసారి గెరటితో కలుపుకుంటూ చక్కగా ఇడ్లీ పిండి ఫ్లఫీగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం మినపప్పు గ్రైండర్లో వేసేటప్పుడు నీళ్ళన్నీ తీసేసి వేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసారంటే పిండి పల్చగా అవుతుంది. అలాగని తక్కువ నీళ్లు పోసుకొని గ్రైండ్ చేశారంటే పిండి గట్టిగా అయిపోయి ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి. పిండి లైట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని గ్రైండర్లో నుంచి పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, పిండి ఇలా లైట్గా అనిపించాలి. ఈలోగా రవ్వ కూడా పర్ఫెక్ట్గా నానిపోతుంది. రవ్వని బాగా 3-4 సార్లు గట్టిగా పిసుక్కుంటూ కడుక్కోవాలి. తర్వాత రవ్వలో ఉండే నీళ్ళంతా తీసేసి ఇడ్లీ పిండిలోకి వేసుకోవాలి. మనం నీళ్ళతోటి రవ్వని ఇడ్లీ పిండిలోకి వేసామంటే పిండి పల్చగా అయిపోతుంది. ఇడ్లీలు అంత పర్ఫెక్ట్గా రావు. అంతేకాదండి, మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం రవ్వ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా రవ్వ మరీ లావుగా ఉండకూడదు. అలాగని మరీ పౌడర్ లాగా ఉంటుంది కదా, అలాంటి రవ్వ తీసుకున్నా కూడా ఇడ్లీ ఎలా అనిపిస్తాయంటే పిండిలాగా అనిపిస్తాయి. అదే లావు రవ్వ తీసుకున్నామంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. మనకి రవ్వ సెలెక్ట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నామంటే ఇడ్లీలు చక్కగా వస్తాయి. నీళ్ళన్నీ పిండేసుకున్న రవ్వని ఇడ్లీ పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. కనీసం 5-7 నిమిషాల సేపు ఇడ్లీ పిండిని చేత్తోటి బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే ఇడ్లీలు కరెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా ఇడ్లీ పిండి కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే క్వాంటిటీలో ఇడ్లీ పిండి కావాలో అంత మాత్రమే తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకున్న పిండిని మూత పెట్టుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి కరెక్ట్గా పులిస్తేనే ఇడ్లీలు చక్కగా వస్తాయి. పిండి చూసారుగా, తర్వాత రోజు ఉదయానికి చక్కగా పొంగింది. ఇలా పొంగిన పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. అలా కలిపారంటే ఇడ్లీలో ఉండే గాలంతా బయటికి పోయి ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి. జస్ట్ 1 నిమిషం సేపు కలుపుకున్నారంటే సరిపోతుంది. చలికాలం అయితే ఇంకొంచెం ఎక్కువ సేపు ఫర్మెంటేషన్ జరగాలి. అప్పుడే ఇడ్లీ పిండి చక్కగా పులుస్తుంది. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యిని రాసుకొని మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని వేసుకోవాలి. పిండిని మౌల్స్లోకి ఫుల్గా వేసుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఎందుకంటే ఆవిరిలో ఉడికించుకునేటప్పుడు ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి. తర్వాత స్టవ్ మీద పాత్రలోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఆవిరొచ్చే వరకు మరిగించుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లని పెట్టుకోవాలి. 5-7 నిమిషాల మధ్యలోనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలాగే ఎక్కువ టైం ఉడికించారంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. కాబట్టి మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకొనైనా సరే స్టవ్ ఆపేసుకోండి. ఆవిరిపోకుండా మూత పెట్టుకొని ఇడ్లీలని ఉడికించుకోవాలి. మనం పిండి కరెక్ట్గా వేసామంటే కనుక 5-7 నిమిషాల మధ్యలోనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూడండి, ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో.
లైట్గా పొంగాయి, అలాగే తెల్లగా మల్లెపూల్లాగా ఉన్నాయి ఇడ్లీలు కూడా. మనం ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేస్తాం కదా, వెంటనే తీయకుండా ఒక్క 2 నిమిషాల సేపు అలాగే ఆవిరిలో ఉంచాలి. అప్పుడు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేకాదండి, మరొక టిప్ ఏంటంటే ఇడ్లీలు తీసే స్పూన్ని నీళ్ళల్లో ముంచి ఇడ్లీలు తీసామంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసేటప్పుడు మనం మెంతులు కానీ, అన్నం కానీ, అటుకులు కానీ ఏమీ యూజ్ చేయలేదు. అయినా కూడా ఇడ్లీలు చక్కగా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీ, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా వచ్చాయి. వీటిని మీకు నచ్చిన చట్నీతో అలాగే సాంబార్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే 3 ఇడ్లీ తినేవాళ్ళు 5 ఇడ్లీ తింటారు, అంత రుచిగా ఉంటాయి. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.